అందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. అలాగే డిఆర్డిఏ నల్గొండలో నేను జియాలజిస్ట్గా పనిచేస్తున్నా. 2011వ సంవత్సరం మార్చి 24న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ జిల్లాలో భూగర్భ జల శాస్త్రవేత్తగా ఎంపిక అయిన నేను 2011 మార్చి 24 నుండి ఇప్పటికీ డిఆర్డిఏలో పనిచేస్తున్న అనుభవం, చాలా నీటి ఎద్దడి ఉన్న ప్రదేశాల్లో బోర్లు చూసి సక్సెస్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది నాకు గ్రౌండ్ వాటర్ సర్వేలో ఉంది. ఎక్కువగా హార్డ్ రాక్లో, అంటే అగ్నిశిల ఏదైతే గ్రనైట్ ఉందో, అంటే గ్రనైట్ అంటే ఏంటంటే ఉదాహరణకి ఒలిగొండ మండలం పరిధిలో ఉన్న గుట్టలన్నీ, రామన్నపేట దాటిన తర్వాత ఉన్న గుట్టలండి, నల్గొండ జిల్లాలో ఉన్న గుట్టలన్నీ, భువనగిరి పరిసర ప్రాంతాల్లో భువనగిరి గుట్ట ఉంది కదా, భువనగిరి గుట్ట, యాదగిరి గుట్ట, ఏవైతే ఉన్నాయో, అంటే ఎవరైతే గ్రనైట్ అంటే ఏంటిది నాకు తెలియదు, గ్రనైట్ గుట్టలు అంటే ఏంటి అని అనుకున్న వాళ్ళకి ఈ భువనగిరి గుట్ట ఐడియా వస్తుంది కదా. భువనగిరి గుట్ట అయితే ఏదైతే ఉందో దాన్ని గ్రనైట్ అని అంటాము. అది అగ్ని నుండి మ్యాగ్మా భూమి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత గట్టి పడ్డ తర్వాత అలాంటి స్ట్రక్చర్స్, దాని ఇగ్నియస్ స్ట్రక్చర్ అంటారు. దాని పేరు బాతోలిత్ అంటాము. జియాలజీ సబ్జెక్ట్ పరంగా చాలా లోతు వరకే అవి ఉద్భవించి ఉంటాయి. లోతు లోపల నుండి పైకి ఉద్భవించి ఉంటాయి. అలాంటి గుట్టలే భూమి లోపల ఉంటాయి. వాటిని మనం క్రస్ట్ అని అంటాము. క్రస్ట్ దాటిన లోపల పోయిన తర్వాత మాంటిల్ భాగంలో, అంటే మధ్య భాగంలో రాళ్లను కూడా కరిగించే శిలాద్రవం ఉంటుంది. ఎక్కడైతే ఓపెనింగ్స్ ఉంటాయో భూమి ఉపరితలం పైన ఉన్న లోవర్ కాంటినెంటల్ క్రస్ట్ సిమా అనే ఒక లేయర్లో పగులు ఉన్న దగ్గర నుంచి ఈ శిలాద్రవం అనేది పైకి ఉబికి వస్తుంది. వచ్చినప్పుడు మనం ఉదాహరణకి మీరు బండల మీద చూసినట్లయితే అవుట్ క్రాప్స్ అంటాం. అవుట్ క్రాప్స్ అంటే ఎక్స్పోజర్ రాక్ బాడీస్, ఏదైతే మనం మట్టి కాకుండా మట్టి చేత కప్పబడి ఉన్న బండరాలని మనం అవుట్ క్రాప్గా చెప్పొచ్చు. వాటిని బేస్ చేసుకొని అవి ఏ స్టేజ్లో ఉన్నాయి, అవి యంగ్ ఉన్నాయా, మీడియంగా ఉన్నాయా, ఓల్డ్ ఉన్నాయా, దాన్ని బేస్ చేసుకొని మీ భూమి లోపల ఉన్న భూగర్భ జలాలు ఏ వైపు, ఏ డైరెక్షన్ వైపు ప్రవహిస్తున్నాయి అనే విషయాలని ఒక అనుభవం ఉన్న జియాలజిస్టు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మీకు ఖచ్చితమైన పాయింట్ అనేది మీ భూమి లోపల సఫిషియెంట్ వాటర్ ఉన్నాయా లేవా. అంటే సఫిషియెంట్ వాటర్ అంటే 2 ఇంచుల వాటర్ అంటే మంచిగా వాటర్ పడితే ఒక 2 ఎకరాలు ఈజీగా, 2-3 ఎకరాలు ఈజీగా పంట చేసే అవకాశం.